వెల్కమ్ టు వార్త. నేను దేవా. సీఎం పాలమూరు పర్యటన సందర్భంగా అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కూడా జరగలేదని అయితే మాత్రం ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. చెప్పండి సార్, భూసేకరణే జరగలేదు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 90% పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారని సీఎం ఆరోపించారు. సీఎం అబద్ధాలు ఆడుతున్నాడు, మేము నిజం చెప్తాం. పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. 10% కంప్లీట్ చేయడానికి సీఎంకు మనసు వస్తలేదు. అంటే పూర్తిగా భూసేకరణ జరగలేదని ఒక పక్కన అడ్డంగా ఓటేస్తున్నా కదా బహిరంగ సభలో. భూసేకరణ జరుగుతూనే కదా ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయ్యేది. భూసేకరణ చేయాల్సింది ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన అన్నీ ఒకటే ప్రభుత్వం చేయలేదు కదా. ఒక ప్రభుత్వం చేసిపోతుంది, నీకు అధికారం ఇచ్చిన నువ్వు చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు ఆయన? అంటే వచ్చే ఎన్నికల్లో పాలమూరులో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వను, బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చేయాలని చెప్తున్నాడు కదా. ఇక రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి దిమ్మలను కూల్చండి, మనుషులను చంపండి, లాగుల్లో తొండలు ఎక్కించండి అంటే ఇక రాష్ట్ర ప్రజలు ఎట్లా బతుకుతారో మీరు అర్థం చేసుకోండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏముంటాయి మీరు అర్థం చేసుకోండి. ఒక్క ఎమ్మెల్యేను గెలవనివ్వలేమో అంటున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. మేమేమంటున్నామంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరైనా గెలవండి అప్పుడు చూద్దాం అంటాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు గెలవండి, మీరు ముఖ్యమంత్రి గారు అప్పుడు చూస్తాం మేమని చెప్తున్నాం. మేము అంటే పంచిగట్టిన ప్రతోడు వైఎస్ఆర్ కాలేడు అని చెప్పడంపై ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కొంతమంది నాయకులు మాత్రమే పంచగడతారు. రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్న సందర్భంలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటారు? ఆయన నా అవగాహన ప్రకారం మల్లు బట్టి విక్రమార్కను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటాను. మల్లు బట్టి విక్రమార్క రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనంత వరకు కూడా ఆయన ప్యాంట్ వేసుకొని తిరిగేటోడు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిండో ఆ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆయన పంచగడుతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్యాంట్ వేసుకోడు. కానీ ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసి కళ్ళు కుట్టినాయి ఆయనకు. అందుకొరకే ఈరోజు మల్లు బట్టి విక్రమార్కని అట్లా అన్నాడని అనుకుంటున్నాను. ఫైనల్గా సార్, పాలమూరు బిడ్డగా నిన్న సీఎం షెడ్యూల్కి సంబంధించి ఏం చెప్పబోతారు? సీఎం గారు 15 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఒక్కొక్క మీటింగ్కు. ఒక 15 కోట్లు ఖర్చు పెట్టి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నిజంగా ఆయన చేసింది ఏం లేదు ఆడ. సో ఈ విషయంలో నిజంగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి సీఎం. ఏమీ జరగడం లేదు ఆడ. పుట్టే వచ్చి 4 పంచులు ఇచ్చిపోతున్నాడు. ఆ పంచులతోనే 10 పైసలు రాలవు. సో ఈ సీఎం వల్ల తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా నష్టం జరుగుతున్నది. ఇది వాస్తవం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం పరోక్షంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సంబంధించి ఉద్దేశించే మాట్లాడనని అయితే మాత్రం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.